హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే రోజు మేము నేను మా చెల్లెళ్ళు, మా తమ్ముడు, మా పిల్లలు అందరూ కలిసి మేమైతే టెంపుల్కి వచ్చాము. అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. మా పెద్ద చెల్లి తను వనిత, మా పెద్ద చెల్లి వాళ్ళ హస్బెండ్ బ్రహ్మచారి. వాళ్ళు ఒక మొక్కు అయితే మొక్కారు అమ్మవారి కోసం. వాళ్ళ పిల్లలకి కాలేజీలో సీటు అనుకున్న విధంగా వస్తే అమ్మవారికి ప్రసాదం సమర్పిస్తామని చెప్పి మొక్కుకున్నారు. ఆ మొక్కు నెరవేరడంతో ఇప్పుడు ఈరోజు ఇంకా మొక్కు తీర్చుకుందామని అయితే మేమందరం కలిసి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, మొక్కు అంటే ఏదో అనుకోవద్దు, మేక పిల్లను అమ్మవారికి ఇవ్వడము అది ఎంతవరకు కరెక్టో రాంగో నాకైతే తెలియదు. నేను అంత డీప్గా కూడా వెళ్ళదలుచుకోలేదు. కానీ మొక్కుకున్న తర్వాత అమ్మవారికి అనేది కంపల్సరీ అయితే ఇవ్వాలి. మళ్ళీ అమ్మవారికి ఆగ్రహానికి మనం గురి కావడం మనకు మంచిది కాదన్న ఉద్దేశంతో మేమైతే అది మొక్కు అనుకున్నది నెరవేర్చుకోవడానికి కోసం అయితే వచ్చాము. మేకపిల్లని తీసుకొని గుడి చుట్టూ ప్రదర్శన అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్. చూడండి, తను మా నాని, అందరూ మా చిన్న చెల్లి భర్త, మా పెద్ద చెల్లి భర్త, మా నాని, మా హస్బెండ్ అంటే నాని, అందరం పిల్లలతో సహా అందరం అయితే వచ్చాము. అక్కడే మనం వంట చేసుకొని అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా మనం తినేసి రావాలి అనే ఉద్దేశంతో వచ్చాము. అందరూ కలిసి వంట అయితే ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాము, వంట వండుతున్నాము. తను మా అమ్మ, నేనైతే కొంచెం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతోనూ పోపు అయితే వేస్తున్నాను. అంటే మటన్ కర్రీ చేయాలి కదా అమ్మవారి కోసం. అంటే అమ్మవారి కోసమనే కదా, ఆమె పేరు చెప్పుకొని అందరూ అయితే బాగా తినేస్తారు. అది పక్కా అందరికీ తెలిసిన విషయము. వంట అయితే నేను కొంచెం చేస్తున్నాను, హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. నేను దాదాపుతే వంట ఎక్కడ చేస్తున్నా నేను అక్కడికి వెళ్ళిపోయి దూరిపోయి నేను ఏదో ఒకటైతే కంపల్సరీ చేస్తాను హెల్ప్. అదే ఉద్దేశంతో నేనైతే ట్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేము ఇంకా ఏమేం చేస్తాము మీరు కూడా చూడండి. ఈ అంటే మా మేనమామ భార్య మా అరుణక్క వచ్చింది. అలాగే మా మామ కొడుకు అనిల్ కూడా వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, తనే మా అరుణక్క అందరూ పనిచేస్తూ ఉంటే తను చీర సర్దుకుంటుంది. తన పనిలో తను బిజీగా ఉంది. అలాగే మేము వచ్చిన తర్వాత చాలా అంటే చాలా లేటుగా మా బ్రహ్మం, మా సుదర్శన్, మా నాని, తర్వాత మా అనిల్, మా తమ్ముడైతే ఇంకా చాలా లేటుగా వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏం పని చేయకుండా చక్కగా కూర్చున్నారు. ఈలోగా మా చెల్లెలు మాత్రం వచ్చినప్పటి నుంచి ఫోన్లో ఇదిగా ఫోన్ మాట్లాడిస్తూనే ఉంది. హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అటు ఇటు తిరుగుతోంది. అసలు ఏ పని చేయట్లేదు. చూడండి, మీరు కూడా చూడండి, తను ఎక్కడైనా పని చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా కనపడిందా? యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మనే పని అంతా చేస్తుంది. వంట ఎక్కడికి వచ్చినా తనే చేస్తుంది. తనకి నేను హెల్ప్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి ఎలా చేస్తుంది. బ్యాగ్ వేసుకుంటుంది, ఏంటంటో సాగబెడుతుంది, డబ్బులు బయటికి తీస్తుంది, లోపల పెడుతుంది, అడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంది. అంతకుమించి తనైతే ఏం పని అయితే చేయట్లేదు. మా నాని ఇక్కడ వచ్చి కూర్చున్నారు. మేము ఎంత కష్టపడుతున్నామో కళ్ళారా చూద్దామని కూర్చున్నారు మా బ్రహ్మము, మా నాని, తర్వాత మా సుదర్శన్. మా సుదర్శన్ మా మనపర్తి చెల్లి, మా సెకండ్ చెల్లి, మా రెండో చెల్లి వాళ్ళ హస్బెండ్ తర్వాత మా అనిల్ కూడా వచ్చాడు. అందరూ కలిసి కూర్చొని ముచ్చట్లు తెగ పెట్టేస్తున్నారు. వీళ్ళకు వేరే అలవాట్లు అయితే ఏవి లేవు, కాకపోతే ఇంకా అలా కూర్చొని ముచ్చట్లు మాత్రం పెడుతున్నారు. అందరూ కొంచెం హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ముచ్చట్లలో. ఎప్పుడు కలిసేది చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు ఈ అకేషన్లో కలిసి ఇంకా వాళ్ళ వాళ్ళ సుత్తి ఏదో వాళ్ళు పెట్టేసుకుంటారు. ఈలోగా మేమైతే మా వంట అయితే మేము చేస్తున్నాము. మా చిన్న చెల్లి సునీత, తను కూడా కొంచెం పనిలో ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో అటు ఇటు తిరుగుతూ ఉంది. మా పిల్లలైతే ఇంతవరకు అయితే రాలేదు. మా ఇల్లు దగ్గరే, టెంపుల్కి దగ్గరే, కానీ మా పిల్లలైతే ఇంతవరకు రాలేదు. వంట అయిన తర్వాత వాళ్ళని తప్పకుండా రమ్మని చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, మేము కర్రీ అయితే అయిపోకొచ్చింది. పోపులో
అది మటన్ అయితే వేసాము. మా చెల్లి తను కూడా చేసినట్టు ఉండాలి, అమ్మవారికి కోపం వస్తుంది ఏమో నేను కష్టపడట్లేదని తనకు ఒక చిన్న భయం వేసి వచ్చి కర్రీ కలుపుతూ ఉంది. మా నాయన అయితే సర్దుకుంటున్నాడు. అందరు వచ్చి కూర్చున్నారు. ఇల్లుగా ఇంకా వంట లేట్ అయిపోతుంది. మా తమ్ముడు నరేష్ వంట అయితే అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. ఇంకాసేపు అయితే మేము రిలాక్స్ అయిపోయాము. ఇంకా అమ్మవారికి అనేది నైవేద్యం అనేది తీసుకెళ్ళాలి. మనకు ఈ కట్ట మీద ఉన్న అమ్మవారు తల్లి అయితే చాలా చాలా మహిమగల తల్లి. మనకు అంటారు మొక్కుకున్న కోరిక అంటారు చూడు కొంగు బంగారం అయ్యేలాగా నెరవేరుతుంది. నాకైతే చాలా చాలా విషయాల్లో చాలా నేను అనుకున్నది అయితే చాలా జరిగింది. అమ్మవారికి అయితే చాలా మంచి అమ్మవారి కనికరం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనము మనస్ఫూర్తిగా అమ్మను తలుచుకొని మొక్కుకుంటే ఆ కోరిక అయితే నెరవేరుతుంది. అదే ఉద్దేశంతోన మా చెల్లెలు కూడా ఒక కోరిక కోరడంతో నెరవేర్చింది. ఆ సంతోషం అసలు పట్టలేకుండా ఉంది. ఎంతో కష్టపడితే కానీ మంచి కాలేజీలో సీట్ రాదు, అలాంటిది మా పిల్లలకైతే చాలా ఈజీగా వచ్చింది. వాళ్ళకి కాలేజీలో సీట్ వచ్చింది. అందుకనే ఆ సంతోషం పడలేక మా చెల్లెలు అయితే ఫుల్ దావత్ అనేది అందరికైతే మాకైతే ఇచ్చేసింది. ఇంకా మా పిల్లలు అయితే వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, మా పెద్ద చెల్లి పిల్లలు, మా చిన్న చెల్లి పిల్లలు, మా పాప ఇదిగోండి వెళ్తున్నారు టెంపుల్కి. అందరం కలిసి నైవేద్యం తీసుకొని అమ్మవారికి ఆశీర్వాదం కొట్టే వెళ్తున్నాము. జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. అమ్మవారికి కళ్ళు సారక అయితే పోస్తున్నామండి. అందరము మేము పిల్లలు అందరూ కలిసి అయితే కళ్ళు సారక పోస్తున్నాము. అమ్మవారికి కళ్ళు అంటే చాలా చాలా ఇష్టం అండి, అందుకోసంగానే పోస్తున్నాము. ఆ తల్లి దయ ఉండాలంటే మనము కొంచెం అమ్మవారికి కొంచెం నిజమైన భక్తి శ్రద్ధతో అమ్మవారిని ధ్యానిస్తే, పూజిస్తే, అమ్మవారికి ఇష్టమైంది కొంచెం సమర్పిస్తే మనకు కొంచెం అమ్మవారు దయ చూపిస్తుంది, కనికరం అమ్మవారికి వస్తుంది. మనము ఏదైనా కోరిక కోరినప్పుడు ఆ కోరికలో నిజాయితీ ఉంటే తప్పకుండా అమ్మ దయ అయితే ఉంటుంది, అది తప్పకుండా నెరవేరుతుంది. మాకైతే అమ్మవారి మీద భక్తి అయితే చాలా చాలా విపరీతంగా ఉంది. అమ్మవారిని అయితే నేను బాగా ఎక్కువగా నమ్ముకుంటాను. ఆమె దయ, ఆమె ఎలా మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఆ అమ్మకి తెలుసా అనే ఉద్దేశంతోనైతే మేమైతే కళ్ళు సరక నేను కూడా వస్తున్నాను. 4 వైపుల పచ్చన నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన, ఇల్లు చేసిన చల్లన నీ వెన్నెల చూపుల పాలన, సెలయేరులా అడవి పొలిమేరలా ఊరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే. సూర్యుల చంద్రుల వెలుగుతో అండదండలియనుంటివే మా అక్కమ్మ చెల్లెమ్మ బంగారు తల్లి. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే.
మాధవి దేవి నీవేగా, ఆ మాణిక్యాంబవి నీవేగా, జోగులాంబ దేవి నీవేగా, పురుహూతికా దేవి నీవేగా, శ్రీలంకలో ఉన్న శాంకరి నీవే, సిరుల కొల్హాపురి మహాలక్ష్మివి నీవే, బెజవాడలో కనక దుర్గాంబవి, తల్లి ఉజ్జయినిలో మహాకాళివి నీవే. ఎక్కడ ఎక్కడ ఎప్పుడు నువ్వు ఎన్నెన్ని రూపాల ఉన్నను, అక్కమ్మ చెల్లెమ్మ రూపున మా పక్కన ఉందువే చక్కని తల్లి. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు, వెలసే అక్కమ్మ చెల్లెమ్మ వరదేవతలు. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. భువి ఎరుగని చరిత, దివి ఎరుగని వింత, యుగ యుగముల నుండి హిమగిరికి తెలియనిది, ఋషిమరుల ముని జనుల తపములకు అందనిది, కైలాస శిఖరాలు కదిలించు దీక్ష ఇది, కాఠిన్య శిలనైన కరిగించు జాగనిది. అష్టదిశలెరుగని అసమాన వ్రతము ఇది, సృష్టి గతులను మార్చు ఆత్మవిశ్వాసం ఇది. టెంపుల్ లోపల అమ్మవారికి దండం పెట్టుకొని చాలా గట్టిగా మొక్కుకొని వచ్చాము. నెక్స్ట్ కోరిక కోసము అమ్మవారికి అయితే మేము మొక్కుకొని వచ్చాము. తర్వాత మన టెంపుల్లో ఉండే తను అమ్మవారికి సేవ చేస్తుంది, భక్తులకు మంచిగా సహకారం అయితే చాలా బాగా అందిస్తుంది. తను మాకు చాలా క్లోజు. మేము ప్రతి శుక్రవారము అమ్మవారికి రాహుకాల టైంలో రాహుకాల దీపం అయితే పెట్టడానికని వెళ్తాము, నిమ్మకాయ దీపం పెట్టడానికి వెళ్తాము. తను చాలా బాగా మాకు సహకారం అందిస్తుంది. చాలా ముచ్చట్లు పెడతాము. ప్రతి శుక్రవారం వెళ్ళి తనతో చాలా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని వస్తాము. చూడండి ఫ్రెండ్స్, తను ఎలా మాట్లాడుతుందో, చాలా చాలా మంచిది తను. తనకు జుట్టు కూడా చాలా చాలా వెరైటీగా ఉంటుంది. మేమైతే వెళ్ళినప్పుడల్లా జుట్టును ఒకసారి టచ్ చేసి అయితే వస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది. తను చాలా మంచిది. మనకు గాజులు, కుంకుమ, బొట్టు అన్నీ మాకు ప్రతి శుక్రవారం ఇస్తుంది. నల్లంచుకొల్ల చీర, ఓ కల్లోన మల్లెమాల, ఓ ఈడెక్కి కవించితే మామ వేడెక్కి నేరేగనా, ముసిరే మిసమిసలే గుసగుసగా వల విసిరే. బుగ్గల్లో సిగ్గులోరా చూడొద్దు తెరిమారా, కోరేవు మాటలు రాజా రేపేవు ఆరాటలు, విరితో పులగడిలో పడి వసివాడే సొగసే. తను నా కొడుకు సన్నీ, అసలు పేరు వచ్చేసి విశ్వతేజ్. వన్నెవాగే నన్ను కమ్మేసిందిరో, ఊగే కన్నెలాగే నన్ను లాగేసిందిరో.
తనివే తీరని జతలో గతులే జతులై బుగ్గల్లో సిగ్గులోనా చూడొద్దు చెరిమారా నల్లంచు తెల్ల చీర ఓ తల్లోన మల్లెమాల ఓ కాగే ఈడు కోరే వేడి ఉంది లోయలో రేగే చల్లగాలే ముంచుతుంది మాయలో గాలి మంచు పూలి పెంచినారో దాహము జాలే లేని చలిలో దించుతోంది మోహము కాగిలి తెరసాలలో ఈ చలి చిక్కాలిలే పెదవుల సరసాలలో కోరిక కరగాలిలే మరిగే మరులనే నదులై పారని